ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవింతలేలా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ టు బిందాస్. ఈ రోజు మా పటాస్ లో లేడీస్ స్పెషల్. ఈ రోజు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తున్నారు రమ్య, భావన అండ్ మోనికా. లెట్స్ వెల్కమ్ దెం. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. పంచ్ పటాకాల టాపిక్ ఏంటంటే ఇంకా చాలు ఇంకా ఆపే అని ఎలాంటి పరిస్థితి అదే ఎప్పుడు అనాలనిపిస్తుంది చెప్పండి ఎవరన్నా. రికార్డింగ్ డాన్స్ లో ఆర్గనైజర్ సోల్ చెప్తున్నప్పుడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డింగ్ డాన్సర్ అనుకో, నా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. షో వ్యాఖ్యాత ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు నాకు. ఎంతసేపు ఇంట్రొడక్షన్ ఇస్తాడో చూస్తా. నేను చచ్చిపోతున్నాను డాన్స్ కోసం. రెడీ మాస్టర్, నేను రెడీ. మేకప్ వేసుకున్నాను ఆల్రెడీ 1 కిలో. ఓకే ఇంట్రొడక్షన్ ఇప్పుడే చూసారు కదా అందంగా వినయంగా డాన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే అటు పెద్దాపురంలో ఇటు పెద్దపల్లిలో, అటు కర్నూలులో ఇక్కడ చింతల్లో, అక్కడ తమిళమండలో, అక్కడ నామల్గుండలో, ఎక్కడ పోయినా ఈవిడే హల్చల్. ఆవిడ ఎవరో కాదు, మన దిల్ కి ధడ్కన్. ఇక చాలు ఆపు. ఇక చాలు ఆపు. 2 రోజులు అయిపోయింది బ్యాక్ స్టేజ్ ఉన్నా. ఓకే పాట వేసుకోండి. బావలు సయ్యా బావలు సయ్యా హే బావలు సయ్యా హే బావలు సయ్యా హే రింగోలా 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 వన్స్ మోర్. ఓకే మీకోసం ఖచ్చితంగా చేస్తాడు, కానీ రవి చేస్తాడు ఐటమ్ సాంగ్. పాట రింగోలా 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 బావలు సయ్యా హే బావలు సయ్యా హే రింగోలా రింగోలా రింగోలా. చాలా ఆపు. దగ్గరకు చూపెట్టామంటావా? హాయ్ దిస్ ఇస్ ప్రియాంక. పక్కింటి ఆంటీ వచ్చి మా అమ్మాయి అలా మా అమ్మాయి ఇలా అని డబ్బా కొట్టుకుంటే ఇంకా చాలా ఆపండి అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పక్కింటి ఆంటీ, ఇది ఎదురింటి ఆంటీ, నేను వస్తున్నాను. నువ్వే నా కూతురువి. హాయ్ బాగున్నావా? హలో. చీర బాగుంది. నిన్ననే మీ ఆయన కొనిచ్చిండు నాకు. అదేంటో మీ ఆయన మా ఇంట్లోనే ఉన్నాడు, తీసుకుపోతా. నేనే పంపించిన. అయినా నేను మా ఆయన గురించి మాట్లాడడానికి రాలేదు. మరి ఇంకెవరి గురించి? నా కూతురు ప్రియాంక లేదు. దానికి నేనేసిన దోశనే కావాలి తెలుసా నీకు? వచ్చినావు. దోశల గురించి మమ్మీ చాలు ఆపు. ఆగవే. నా కూతురు మమ్మీ ఎవరు? మమ్మీ నేను ఎవరు? మమ్మీ వింటావా చక్కగా? నా కూతురు పటాస్ పోయి కప్పు గెలుచుకొని వచ్చింది. ఓకే సూపర్. పెళ్లి చూపులో అమ్మాయి డబ్బా వాయిస్ తో పాట పాడితే ఇక చాలు అంటాం. నువ్వు అమ్మాయి అనుకో, నువ్వు ఇప్పుడు పాట పాడు, మేము ఇక చాలు అంటాం. నిన్ను వదలమండే పాట అన్నావురా. నేను పాడతాను చూడు. నువ్వు పెళ్లి చూపులకి వచ్చావు, ఓకే పాట పాడమని అడుగు. నీ పేరేంటి? నా పేరు శ్రీముఖి. ఒక పాట పాడవా? రావోయ్ చందమామ రావోయ్ చందమామ నా ఇంతగా దైనమా ఇప్పటికింకా నా వయసు నిండా పదారే. ఎలా అనిపించింది? మనమిద్దరం పెళ్లి చేసుకుంటే నేను శివుడు గుడి, నువ్వు సాయిబాబా గుడి, మనకి ఫుల్ పేమెంట్. నెక్స్ట్ మనం మన గర్ల్ ఫ్రెండ్ ని పబ్కు తీసుకెళ్ళినప్పుడు మనతో పాటు కలిసి తాగినట్టు యాక్టింగ్ చేసి మనలో ఉన్న సిగరెట్స్ అన్ని బయటికి తీస్తున్నప్పుడు ఇక చాలా ఆపు అనిపిస్తుంది. ఏం సీక్రెట్? లాస్ట్ కి ఒప్పేసుకుంటేమో నేను మగాన్ని కాదు. నెక్స్ట్ లవర్ గంటలు ఫోన్ లో సోది చెప్తున్నప్పుడు ఆపే అమ్మని సోది లేక చచ్చిపోతున్నాను. హలో అరే ఏం చేస్తున్నావురా? ఇప్పుడే తిని పడుకుందాం అనుకున్నా, నువ్వు ఫోన్ చేసినావు. ఈ రోజు ఏమైంది తెలుసా? మా పక్కింట్లో పుష్ప. ఒక్క నిమిషం బ్యాటరీ పెట్టని. రే ఏమైంది తెలుసా? మా డాడీ ఇందాకే వచ్చి ఫోన్ లో బ్యాటరీ పెట్టాడు. సిమ్మే అల్లే సిమ్మే లేదు, బ్యాటరీ సిమ్ లేని ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు దొంగ సచ్చినోడా? పూలు తీరిన
మా ఫ్రెండ్ ఫంక్షన్కి వెళ్ళి వచ్చి బాగా పప్పు తిని బాగా గ్యాస్ వదిలినప్పుడు ఇంకా ఆపురా పప్పు చాలు. నెక్స్ట్ శ్రీముఖి అక్క ఏమో మేకప్ వేసుకున్న పొడిగా చాలు మున్నా నీ మేకప్ డబ్బులు నీ కడుపు కొట్టేటట్టున్నాడు, నీకేమైతుంది? చూడలేక చస్తున్నావు అక్క నిన్ను. ఇప్పుడు పిలవండి షో డైరెక్టర్ పటాస్ డైరెక్టర్ సంతోష్ ని స్టేజ్ మీద పిలవండి. వితౌట్ మేకప్ చేయడానికి నేను రెడీ, మీరందరు రెడీయా? ఎవ్రీ డే షో అయిపోయినాక తీస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది ఇప్పుడు మేకప్. ఇంతటితో పంచపటాక అయిపోయింది. లెట్స్ స్టార్ట్ శ్రీముఖి గ్యారేజ్. ఎవ్వరు మీకెవరు జై హో జనతా కమాన్ జై హో జనతా కమాన్. yes ముందుగా శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది. లెట్ మీ వెల్కమ్ భావన. ఈ రోజు నా కంటెంట్ బాస్ ఎంప్లాయీ మధ్యలో ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి. బాస్ గుడ్ మార్నింగ్, టైం ఎంత అవుతుందో తెలుసా? అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్ నీకు తెలియదా? బాస్ మీద లెక్క చూడడం కాదురా, ఫస్ట్ వాచ్ లో దూడు తెలుస్తుంది. కానీ బయటికి మాత్రం టైం సార్ 2 ముళ్ళు దగ్గర ఉన్నాయి అంటే లెవెల్ అయింది సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను అడుగుతుంది నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు అని. అప్పుడు ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్ ఎందుకు లేట్ వచ్చిందా? లేట్ వస్తే లేట్ కాక లంగోని అవుతుందా? లేటే అవుతుంది. కానీ బయటికి మాత్రం కాదు సార్, మొన్న మీరు వర్క్ ఇచ్చిరు కదా, ఆ వర్క్ మీద ఫుల్ దిమాగ్ మొత్తం పెట్టేసిన సార్ రాత్రి మొత్తం. అందుకే నా కళ్ళు చూడండి 1 కిలోమీటర్ వెనకాల పోయినాయి. ఇదే బాస్ దగ్గరికి పోయి లీవ్ అడిగితే ఎట్లుంటది? సార్ ఈరోజు లీవ్ కావాలి సార్, రేపు నేను రాలేను. లీవ్ అడగగానే బాస్ ముఖం ఎట్లుంటది తెలుసా? అప్పుడు ఆ ఎంప్లాయీ ఇన్నర్ ఫీలింగ్ ఏంట్రా మొహము నువ్వు ఎట్లా పెట్టినా తెలుసా? 2 రోజుల నుంచి బయటికి పోలేనట్టు పెట్టినో. అర్థం కాలే? బయటికి పోలేనంట. అవునా, లీవ్ కావాలా? ఎందుకు? ఒరే నీకు లెటర్ ఇచ్చిన, లెటరు పొట్లాలలో వేసుకొని పల్లీలు తినడానికి ఇయ్యలే, చదవడానికి ఇచ్చిన. అయినా సత్యకుక్కకు సాగు చేయలేం, అలా అందరికి పెళ్లి చేయలేం, నిన్ను కూడా ఏం చేయలేం. అర్థం కాలే? సత్యకుక్కకి సాగు చేయలేం, అలా అని దానికి పెళ్లి చేయలేం. సత్యకుక్క ఎవరు ఇప్పుడు? ఒక కుక్క చచ్చిపోయిన కుక్కని నువ్వు ఇంకా చంపలేవు, పోనీలే అని దానికి పెళ్లి చేయలేవు. చచ్చిపోయిన కుక్కకి పెళ్లి అని చెప్తారు అవలదానా? చచ్చిపోయిన కుక్క పెళ్లి ఎందుకు చేస్తారో ఆలోచన ఎందుకు వస్తుంది? కాదు, మనం చేసుకోవచ్చు కానీ అవి చేసుకోవద్దా? మనం ఏంది అదంటే మనుషులు చేసుకోవచ్చు. మనం ఏం చేసుకుంటాం అమ్మా? అంటే మనుషులు చేసుకోవచ్చు కానీ అవి చేసుకోవద్దా అంటున్నా. ఏం చేసుకుంటాం మనము? అరే పెళ్లి 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 చల్లవాడు చచ్చిపోయినాక మనం పెళ్లి చేసుకుంటామా? ఇండియన్ ట్రెడిషన్ లో ఒకటి ఉంది. ఒకవేళ అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి కాకముందు చచ్చిపోతే వాళ్ళకి ఏదో చెట్టుకో పుట్టకో పెళ్లి చేసి బొంద పెడతారు. ఆహా, అంటే ఆ చెట్టు నరికి శోభనం గదిలో కూర్చోబెడతారు. అరే చచ్చిపోయిన కుక్క పెళ్లి అడగరా? ఇది మా స్కిట్, మేమేమని అనుకుంటాం. చచ్చిపోయిన పెళ్లి కాదు, చచ్చిపోయిన పాప కూడా పెళ్లి చేస్తాం. నీకెందుకు? అర్థమయ్యేలాగా చేయాలని. నాకు కంటెంట్ అవసరం లేదు, నా వెనకాల బలం ఉంది చాలా. నీ వెనకాల బలం లేదు. జురాసిక్ పార్క్ ఉందాడా? ఎందుకు లీవ్ కావాలి? నేను అప్పటి నుంచి ముత్తుకుంటున్నా కదా, నాకు లీవ్ కావాలి లెటర్లు ఉంది చూసుకోవచ్చు కదా బే. కానీ బయటికి మాత్రం కాదు సార్, పెళ్లి ఇయ్యాలి. నాకు తెలుసురా, నీ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టికెట్లు ఉన్నాయి, అందుకే అడుగుతున్నావు. రేపు సినిమా నడుస్తుంది. అదే బాస్ దగ్గర బోనస్ గురించి అడిగినాం అనుకో, సార్ మీరు సూపర్ సార్, మీరు తోపు సార్, మీరు కిరాక సార్. అది తెలుసు నాకు. ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ని నడుపుతున్నానంటే మీలో ఏమో ఉంది సార్. ఏదో ఉంది. కానీ వాడి మనసులో ఇన్నర్ ఫీలింగ్, బలిచ్చే మేకకి బోనస్ ఇచ్చే బాస్ కి ఆ మాత్రం చెయ్యాలి ఓవర్ యాక్షన్లు. ఏంటది? మళ్ళీ చెప్పు, మళ్ళీ లైన్ చెప్పు.
ఇది గోడ మీద బల్లికే అన్నం. బలి ఇచ్చే మేకకి బోనస్లు ఇచ్చే బాస్ కి ఆ మాత్రం ఉండాలి. ఏముండాలి? అదే బిల్డప్లు ఉండాలి. బలిచ్చే మేకకి బిల్డప్ ఉంటదా? పాపం అది చచ్చిపోతుందని దాన్ని బాగా బిల్డప్ ఇస్తారా? మేకని బలిచ్చేటప్పుడు దానికి బొట్టు పెట్టి నీళ్లు పోసి మొత్తం ఊరంతా ఊరేగించి డప్పులతో కొట్టి తీసుకొస్తారు చూడు, అది బిల్డప్. అంటే ఈ బాస్ గాడు బోనస్ ఇచ్చే ముందు వాడికి బొట్టు పెట్టి నీళ్ళు పెట్టి తిరుగుతారా? ఎట్లా సింగ్ చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. ఇది రాసేటప్పుడు కొంచెం ఉండాలి. ఏంటి ఇంత మస్క కొడుతున్నావు? ఏమైనా కావాలా? అప్పుడు ఎంప్లాయ్ ఇన్నర్ ఫీలింగ్, నీ ఆస్తి కావాలరా రాసిస్తావా? బయటికి మాత్రం కాదు సార్, దగ్గరలో దివాళీ ఉంది, బోనస్. అప్పుడు బాస్ ఇస్తా, తప్పకుండా ఇస్తా, వచ్చేయాడది. ఎద్దవ్వా బతుకు, ఎన్నడన్నా బోనస్ ఇచ్చే ముఖమారా నీది? బోనస్ ఎందుకు ఇస్తానే? నీ కొడుకునిస్తా. అత్తమ్మ గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే నమస్తే పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే గుడ్డు మా పక్కలే ఆడుకో. నన్ను చుక్కట్టే రెండు కళ్ళు తిట్టుకున్నారు. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. ఇప్పుడు నేను బొమ్మరిలో క్లైమాక్స్ సీన్ ఉంది కదా, దాన్ని 500 ఇంకా 1000 నోట్స్ లో మార్చితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఇప్పుడు నేనేమో సిద్ధార్థ్, మా రవి ఏమో ప్రకాష్ రాజ్. నాన్న, మీరు నాకు నాన్న. డాడీ చేశారు. నువ్వు జయసుదావి మూసుకొని కూసో. మొత్తం మీరే చేశారు నాన్న. చాలు నాన్న, ఇప్పటిదాకా మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. నేనేం చేశారా సిద్ధు? ఇంకా అర్థం కాలేదా నాన్న మీకు? డబ్బులు 500, 1000 రూపాయల నోట్లు ఎన్నో కోల్పోయాను నాన్న మీ వల్ల. మీరెప్పుడు మీ దేశాన్ని గొప్పగా చేయాలి, మంచి పేరు తేవాలని ఆలోచిస్తారు. ఒక్కసారైనా నేనేం కోరుకుంటున్నాను, నాకేం కావాలో మీరు ఆలోచించారా? నువ్వే చెప్పాలి ఇప్పుడు. ఏం చెప్పాలి? ఆలోచిస్తుంటా కదా నాన్న నీ గురించి ఎప్పుడు. అవును, అడగక ముందే 2000 నోట్ ఇవ్వడం తప్ప ఒక్కసారైనా దానికి చేంజ్ దొరుకుతుందా అని మీరు ఆలోచించారా? అడగక ముందే 2000 నోట్ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, చిల్లర దొరకక పడే బాధ మీకు తెలీదు. అసలు నాతో మాట్లాడితే కదా నాన్న చిల్లర దొరికిందో లేదో తెలిసేది. ఆగమ్మా, మీ అమ్మ ఉల్లిపాయలు కోస్తుంది అనుకుంటా. జయసుధా ఏడవదే, కోపంగా చూస్తాను. అది ఒక్కటే డైలాగ్ ఇచ్చారు కదా నీకు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు, నాతో మాట్లాడండి నాన్న, నా వాళ్ళని చూసి మాట్లాడండి, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. అది నేను కదరా అనేది ఎప్పుడు. డైలాగ్ వస్తుంది. బ్యాంకుకి పంపిస్తారు, నేను వెళ్తాను నాన్న, కానీ అక్కడ జనాలు క్యూలలో నించున్నారు నాన్న, కాళ్ళు లాగుతున్నా, నించోలేకపోతున్నాను.
ఏదో చేంజ్ చేపించుకుందాం అనుకుంటా, కానీ అది కూడా మీరే అదిగో భావన దగ్గరికి వెళ్ళు, ఇదిగో శ్రీముఖి దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర చేంజ్ దొరుకుతుంది అని చెప్తారు. అంత ఏడవకే నీ మొగుడు చచ్చిపోయింది అనుకుంటావు. ఎట్లా ఏడుస్తుంది చూడు మీ అమ్మ. నేను బతికే ఉన్నాను చెప్పు. మీరు బతుకున్నందుకే ఏడుస్తున్నా. చివరికి చిల్లర ఎలా మార్చుకోవాలో కూడా మీరే ఖర్చు పెట్టడం ఎలాగో తెలియట్లేదు నాన్న. ఆ చిల్లర బతుకు మొత్తం మీ అమ్మ నేర్పించదమ్మా. చిల్లర బతుకుని అమ్మ కొడతా కొడతా. సిద్ధు అలా అనకరా. అరే ఏదున్నా నీ మంచి గురించే కదరా. మీకు తెలీదు నాన్న, మీరిచ్చే 500, 1000 నోట్లు తీసుకోలేక నేను వాటిని చిల్లర మార్చుకోలేక నరకం అనుభవిస్తున్నాను. నరకం అనుభవిస్తున్నాను. ఈ ఫ్రస్ట్రేషన్, కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు. చివరికి సిద్ధు ఏరా మీ అమ్మ నన్ను చూసే. ఆగండి, మీకు సెట్ అయ్యేలాగా నేను రెడీ అవుతా కదా. ఇప్పుడు నేను ఎవరినంటాను కొట్టేస్తాను మిమ్మల్ని అని. నా చిల్లర ఇచ్చి చచ్చిపడినానా, నా చిల్లర ఇచ్చి చచ్చిపడినానా. మీరు చచ్చిపోండి. చచ్చిపోయినప్పుడు శవం మీద చిల్లరేస్తారు కదా, అట్లా ఎవరైనా చిల్లర వేయండి, లేకపోతే కొట్టేస్తాం మిమ్మల్ని. 100 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు నా మొగుడికి చచ్చిపోయాడు. సో ఇప్పుడు రవి శ్రీమంతులు ఒక్క ఛాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి, కామెడీ పండించడానికి వచ్చేస్తున్నాడు మా అశోక్. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు చేసే బిహేవియర్ ఎలా ఉంటది, మన ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. పేపర్ చదువుకుంటున్నాను ఫస్ట్. అయ్యి బాబోయ్ కాకరుతుందేంటి అంటే రోజు ఎవరు వచ్చేస్తారు మన ఇంటికి, ఎవరు కొంప మీద తడుతుందో చూద్దాం ఒకసారి. ఎంత తట్టి వేస్తుంది ముఖం మీద. మన కొంపే అమ్మగారమ్మ ఎవడు వచ్చేస్తాడు అనుకోకుండా వచ్చేస్తాడు. రావు రమేష్ గారి స్టైల్లో వస్తారనమాట పిల్లాన్ని తీసుకుని. ఎరా ఎలా ఉన్నా అనగానే మన 20 వయసులు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను, నువ్వు వచ్చావు కదా ఇంకా నా కొంప కొల్లేరా. ఏంట్రా ఏం మాట్లాడవేంటి, మమ్మల్ని అడగ ఎలా ఉన్నానని. అప్పుడు కొమ్ములు వచ్చేసినాయా, అప్పుడు ఇంక గేదాకా బాగానే ఉన్నావు కదా, ఇంకేం అడుగుతావు నిన్ను. రే కొంచెం పద్ధతులు అవి నేర్చుకోండి రా, మీ బాబు ఏమి నేర్పలేదు మీకు. నా కొడుకుని చూడు, ఓ పద్ధతి, ఓ వ్యసనం, దాన్ని ఏమంటారో సమయానికి మాటలు కూడా గుర్తు రావట్లేదు. క్షమ్మ నిజంగానే మర్చిపోయింది. నికాసు నా కొడుకుల పేర్లు కూడా అయ్యి పెట్టుకున్నాను పద్ధతిగా పెరగాలని. రవన్నా ఆ కొడుకుల పేర్లు అంట పద్ధతి, వ్యసనం, నిక్కార్స్ అంట. పెద్ద కొడుకు ఎక్కడ పడితే అక్కడ తాయిదులు చేస్తాడో అది పద్ధతి అంట. రెండో కొడుకు వ్యసనం అంట, అందమైన అమ్మకాయ మీద చాలు అది కదిలినా సరే దానికి లైన్ వేస్తాడు, అది వ్యసనం అంట. ఇంక మూడో వాడు నిక్కర్స్ అంట, నిక్కర్లు వేసుకుని గుడి మెట్ల దగ్గర కొబ్బరి రెప్పలు ఎత్తిపోయిలా ఉంటాడు, ఆ నిక్కర్స్ అంట. సరే అయితే నా పిల్లని పిలుస్తాను అనగానే అది ఆల్రెడీ బంగారం వేసి వస్తుంది కదా, ఆల్రెడీ గోతిగా నక్కల చూస్తానే ఉంటది. పిలుతాడు, వచ్చేసానండి వచ్చేసాను. అయ్యి బాబు ఎంత బంగారం ఎంత బంగారం. చిచ్చి నా మొగుడు ఉన్నాడు, మెల్లకు బొందు చేయించాలంటే 5 రూపాయలు ఇచ్చి కారబొందు తెచ్చుకోమంటాడు, కారబొందు తెచ్చుకోమంటాడు దరిద్రుడు. అండి అన్నారా అంత కులాసే కదా, ప్రయాణం బాగా జరిగిందా. ఇప్పుడు 1.5 వయసు అమ్మ వచ్చేసారా మొదటి బొల్లు. వీళ్ళకి ఇల్లు ఏమి లేవనుకుంటా మా కుంపల మీద పడ్డారు, ఏదే ఉద్దుతో పనులు వైజాగ్ మీద పడ్డట్టు.
చూడు మమ్మల్ని దెప్పడా కాబట్టి పైన కింద బంగారం వేసుకొచ్చింది. దీని రెండో కూతురు రెండో లవర్తో 2 సార్లు లేచిపోను. దీని రెండో కూతురు రెండో లవర్తో 2 సార్లు లేచిపోను. ఆవిడ బంగారం వేసుకొస్తా కదా రమేష్ గారి పిల్లం ఎలా ఉన్నారా అని అడగాల. ఎలా అడుగుతా చూడు. ఏంటే నువ్వు ఇప్పుడేం చేయించలేదా బంగారాలు అయ్యింది గాజులేయా కుడుకులేదు కనీసం వడ్డానం కూడా చేయించుకోలేకపోయి ఉంటే నువ్వు నీ మొగుడు చేత అనా ఇక్కడ చేసినప్పుడుకే వడ్డీలకి ఎట్లా పోతున్నావు వడ్డానం అంట. ఎన సొంత అనుకుంటున్నావు దాని కాదు. పక్కింటికి నుంచి చోటు తెచ్చుకుంటది, ఈ పక్కింటికి నుంచి చోటు తెచ్చుకుంటది, ఆ ఎదురింటికి నుంచి చోటు తెచ్చుకుంటది. వెనకాల బాత్రూమ్ కదా ఉంటాయి. బాత్రూమ్ అంటే గుర్తొచ్చింది. అత్తం ఇంటి దగ్గర బాత్రూమ్ కడుక్కునేదాల్లో ఉంటది. ఇక్కడికి వచ్చి బిల్డప్ దొబ్బేస్తుంది. ఇలా ఉండగానే మన రమేష్ గారి దయ తగిలిపుడు ఏరా ఈ పెద్ద కొడుకు ఏమన్నా గోకేడంటే ఏమైంది? ముందు గొడవ అయింది, తప్పదు పెళ్ళైంది, అది ఇప్పుడు తల్లయింది. ఈ పెద్ద కొడుకుని చూసేండ్రా ఆ కట్అవుట్ దృష్టిలో పడ్డాడు. నేను చూస్తున్నప్పుడేరా అమ్మాయి ఏదో చెప్పించి కొట్టేసింది. ఏంటి అమ్మాయి చేతితో దెబ్బలు తిన్నాడు? చిచ్చి అడిగి లెక్క చెప్పినట్టు చెప్పిండ్రా. అమ్మాయిల చేతితో దెబ్బలు తిని వంశం కాదురా మందే అని. కేవలం ఆంటీల చేతిలో తినని చెప్పాను. ఇది అమ్మాయిల చేతితో తినేడా? మరి చుట్టాలు వచ్చారండి భోజనం ఉండాలి కదా. ఎంతమంది ఉన్నా కానీ 100 మంది ఉన్నా సరే కేజీ చికెనే తిప్పింతాడు. 10 కేజీలు ఉల్లిపాయలు వేసి వండింతాడు. ఎంత మూడెట్టి ప్లేట్ ఎంత ప్లేట్లో పెట్టుకెళ్తాయి. చిన్నగా అంతదని కూర ఎంత ప్లేట్లో పెట్టుకుంటాడే పెద్దగా అంతదని వెళ్తాడు. ఎంత రమేష్ గారు పైనకి వేసుకుంటాడు. ఇంటర్ వాయిస్ వద్దంటే బాను వేసుకొని పర్లేదు వద్దంటే బాను. ఈడు బయటకేమో వద్దంటాడు, లోపల ఎత్త బాను ఈ టైప్లో అంటాడు. లోపల ఫ్రెండ్ వస్తాడనమాట. ఓకే బావా ఇంటికి చుట్టాలు వచ్చారా? లేదురా సంపూర్ణేష్ బాబు వచ్చాడు, బాత్రూమ్ స్నానం చేస్తాడు, వెళ్ళి ఈ బృద్దు. ఎందుకులే బాబా పోతానులే కోపంగా ఉన్నట్టున్నా. రాగరా లోపల భోజనాలు వేస్తున్నాయి. నేను తిన్నా అయితేనే ఒరే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. అయిపోయిన తర్వాత ఇస్త్రాకులు ఉంటాయి, అవి ఎత్తేసి వెళ్ళిపో. ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో దీపస్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది అరవింద్. అండ్ అశోక్ కి మా డార్లింగ్ కి ఫస్ట్ టైం ఒక్క ఛాన్స్ లో వచ్చి అద్భుతంగా పర్ఫార్మ్ చేసినందుకు 3000 రూపీస్. కంగ్రాచులేషన్స్. చూస్తూనే ఉండండి శ్రీ మురళీ మోనబల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. బై గుడ్ నైట్. మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పెట్ట నేనే